యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో శివయ్యకు రోజూ చేసే విశేష అర్చనలు, జలాభిషేకాలు నయనానందకరంగా జరుగుతాయి. ఈ స్వామిని దర్శించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. మరి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలలో, శివాభిషేకాలలో సాక్షాత్తు శ్రీ పుణ్యలింగేశ్వరుడే పాల్గొని ఆ పూజలు చేయించుకుంటున్నాడా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఆపదలో ఉన్నవారిని, ఆకలితో ఉన్నవారిని ఆదుకున్న పుణ్యం ఊరికే పోదు. మన బిడ్డల అభివృద్ధి మన శ్రేయస్సు రూపంలో తిరిగి మనకే చెందుతుంది అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్ నుండి వచ్చిన వరుణ్, శివ, శ్రీను అనే మానవతామూర్తులు భక్తి మార్గం, సేవా మార్గంలో తరించారు. ముందుగా వీరంతా వారి పేర్లపై, కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రనామాలపై శివయ్య చెంత పూజలు చేయించుకొని శ్రీ పుణ్యలింగేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తులను అక్షింతలతో దీవించారు. అనంతరం సేవామూర్తుల శ్రేయస్సు కోసం జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని హోమాగ్నిలో హవిస్సు, నవధాన్యాలు సమర్పించి యాగఫలాలను పొందారు. పూజల అనంతరం ఆశ్రమ వాహనంలో నూతన శివాలయ పనుల వద్దకు వెళ్లి వారి చేతులతో ఇటుకలు అందించి శివాశీస్సులు పొందారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వరుణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అరటిపళ్ళు వితరణ చేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు శరణార్థుల ఆశీస్సులు పొందారు. పుట్టినరోజు వేళ ఈ సేవాశ్రమాన్ని సందర్శించి శివాశీస్సులు పొందిన సేవామూర్తి వరుణ్ గారి కుటుంబంపై శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.